చూద్దాం. ఒకసారి మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక ఆర్ఎంపీని బయటకు లాక్కొచ్చి అతి కిరాతకంగా చంపేశారు. కొల్లాపూర్లో చోటు చేసుకుంది ఈ ఘటన. క్లినిక్ లో ఉన్న ఆర్ఎంపీ మల్లయ్యను అదే గ్రామానికి చెందిన ముగ్గురు బయటకు తీసుకువచ్చి కళ్లల్లో కారం జల్లి ఆ తర్వాత నడి రోడ్డుపై గొంతు కోసి చంపేశారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూతగాదాలతోని మర్డర్ జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. మా ప్రతినిధి శంకర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శంకర్, ఈ దారుణ ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎందుకు ఆర్ఎంపీ డాక్టర్ని అంత కిరాతకంగా చంపేశారు? రోహిత్, మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి గ్రామంలో భయాందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి మల్లయ్య ఆర్ఎంపీ డాక్టర్ను క్లినిక్ లో నుండి ఈడ్చుకు వచ్చి బయట కళ్ళల్లో కారం చొల్లి వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి చంపారు. దీనికి అంతటి కూడా భూతగాదాలే కారణంగా తెలుస్తున్నాయి. ఆయన నిన్న ఉదయం కోర్టుకు వెళ్ళాడు ఇదే భూతగాదాలకు సంబంధించి. శంకర్, ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారా ఇప్పటికే పోలీసులు, లేకపోతే వాళ్ళు పరారీలో ఉన్నారా? ఇప్పటికే ఆ ముగ్గురు కూడా మర్డర్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ పోలీసులు ఇంకా చెప్పలేదు. దీనికి ఓవరాల్ గా ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళే ప్రధాన కారణంగా గుర్తించారు. దీంతో స్థానికంగా భయాందోళనకమైనటువంటి వాతావరణంతో పాటు నడి రోడ్డుపై ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపడంతో స్థానికంగా ఒక రకమైనటువంటి ఇది సంచలనంగా మారింది. దీని మీద పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి అసలు మృతి గల కారణాలను వెలికి తీస్తున్నారు. ఇక డెడ్ బాడీని ఇప్పటికే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పాటు అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శంకర్. ఇక